హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ డిజైన్స్ అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అంటే రెగ్యులర్గా కాకుండా శారీస్ మీదకి కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ అనేవి నేను స్టిచ్చింగ్ చేశాను. సో అలా డిఫరెంట్గా ఉన్న కొన్ని బ్లౌజ్ డిజైన్స్ని మీకోసం షేర్ చేయబోతున్నాను. అంటే మీలో చాలామందికి యూజ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఐడియాస్ అండ్ డిజైన్స్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మధ్య నేను కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నేను టైలరింగ్ అనేది స్టార్ట్ చేశానండి. బయట నుండి కస్టమర్స్కి కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఆ వర్క్ అండ్ ఇంటి వర్క్ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. రెగ్యులర్గా కొంచెం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సింపుల్ శారీస్ అండి. సింపుల్ శారీస్కి నేను ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేశాను. డిఫరెంట్గా డిజైన్ చేసిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అండ్ కొన్ని ఏమో బయట కస్టమర్స్వి స్టిచ్చింగ్ చేశాను. అవి నా దగ్గర ప్రజెంట్ లేవు, పిక్స్ అయితే ఉన్నాయి. వాటిని వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేసినవి అయితే ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ అండి. సో దీనికి ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, చూడండి. ఇలా సీక్వెన్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా లైన్గా వస్తాయి అనమాట సీక్వెన్స్. శారీ అంతా ఇలానే ఉంటుందండి, ప్లెయిన్ వస్తుంది అండ్ చిన్నది లేస్ వస్తుంది ఇక్కడ, అండ్ సీక్వెన్స్ వస్తాయి అనమాట. దీనికి ఇలా ప్లెయిన్గా ఉండే శారీస్కి డెఫినెట్గా డిఫరెంట్గా ఉండే బ్లౌజ్ అయితే తీసుకోవాలండి. ఖచ్చితంగా ఆ బ్లౌజ్ కూడా హెవీగా ఉండాలి, అప్పుడే మనం శారీ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. దీని మీదకి నేను ఎలాంటి బ్లౌజ్ తీసుకున్నానో చూపిస్తాను, చూడండి. సో దీనికి డిఫరెంట్గా అండ్ కాంట్రాస్ట్గా ఉండాలనేసి నేను ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్కి కూడా చూడండి, ఆల్రెడీ దీని మీద వర్క్ వచ్చింది. ఇలా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ని నేను తీసుకున్నాను, చూడండి. ఎల్బో స్లీవ్స్ పెట్టాను, మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో. సో ఓన్లీ స్లీవ్స్ పార్ట్ ఒకటి నేను హైలైట్ చేశాను. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనకు శారీ వేసుకున్నప్పుడు హ్యాండ్సే కదా ఎక్కువ హైలైట్ అయ్యేది. సో అందుకనేసి హ్యాండ్స్ పార్ట్నే హైలైట్ చేశాను అనమాట. సో దీనికి అయితే ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను, ఇలా డిఫరెంట్గా ఉంటుందనేసి. సో ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నానండి. అండ్ ఈ శారీ పిక్ కూడా నేను సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది జార్జెట్ శారీ. సో ఈ జార్జెట్ శారీకి మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయి, జెరీ లైన్స్, అండ్ ఇలా బార్డర్ వచ్చిందనమాట దీనికి. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది. సో శారీ అనేటివి నేను మోస్ట్లీ లైట్ వెయిట్వి ప్రిఫర్ చేస్తాను అనమాట, ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. సో ఇది డార్క్ పింక్ కలర్, ఇలా లైట్ పింక్ కలర్ వచ్చింది. సో దీనికి నేను వచ్చేసి ఇప్పుడు ఈ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి మధుబాల బ్లౌజ్ డిజైన్. సో ఇలా స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో ఈ శారీలో ఏదైతే వచ్చిందో పింక్ కలరు, అదే పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాను. పైపింగ్ ఇక్కడంతా కూడా పైపింగ్ ఇచ్చాను అనమాట, ఫ్రంట్ పార్ట్. సో స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ పెట్టాను అండ్ బ్యాక్ ఓపెన్ అనమాట పెట్టింది. ఈ శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ శారీ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఈ ఫ్యాబ్రిక్స్, స్పేస్ సిల్క్ లైక్ అట్లాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా. సో దీనికి వచ్చేసి కింద సైడ్ ఇలా వచ్చిందనమాట, వర్క్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూడండి. ఇలా దగ్గర పెట్టి చూపిస్తే సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లనే వచ్చింది, ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎంతసేపు అయినా కూడా. సో దీనికి బ్లౌజ్ అనేది సెల్ఫ్ కలర్లో వచ్చిందనమాట. సో సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వేస్తే అంత లుక్ రాదనిపించేసి నేను డిఫరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకొని పక్కన వేరే ఫ్యాబ్రిక్ని తీసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశానండి. దీని మీదకి వచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రికే తీసుకున్నాను అనమాట. మళ్ళీ సపరేట్గా మనము వర్క్ వేయించాలంటే చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి ఆల్రెడీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను ఈ కలర్ కాంబినేషన్ పేర్ చేశాను. ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నా రా సిల్క్ మీద. ఇది నేను వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను. అండ్ హ్యాండ్స్ పార్ట్కి కూడా ఆల్రెడీ కట్ వర్క్ వచ్చిందనమాట. ఇలా కట్ వర్క్ వస్తే నేను ఈ బీడ్స్ అనేటివి నేను స్టిచ్చింగ్ చేశాను సపరేట్గా తీసుకొని వచ్చి.
సో ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాము, ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రొటీన్గా లేకుండా అనేసి నేను ఈ కలర్కి వెళ్ళాను. ఇంకా దీని మీదకి మనము నేవీ బ్లూ, డార్క్ పర్పుల్ కలర్ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను వచ్చేసి ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను దీని మీదకి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను ఈ శారీ వేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది లుక్ అనేది. సో అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. సో దీనికి బార్డర్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్కి మిడిల్లో ఉంటుంది ఈ కలర్ వచ్చేసి. సో రస్టిక్ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట, కొంచెం యాంటిక్ కలర్ లాగా ఉంటుంది. సో ఆల్ ఓవర్ అంతా శారీ కూడా ఇలా చిన్న చిన్న బుట్టీస్ అనేటివి వచ్చాయి అనమాట. బ్లౌజ్ పీస్లో వచ్చేసరికి కొంచెం దగ్గరగా బుట్టీస్ వచ్చాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఈ బుట్టీస్కి అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో వచ్చిన బుట్టీస్కి. సో అందుకే నాకు ఏమనిపించింది అంటే సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకొని రావడం ఎందుకు, ఆల్రెడీ దీంట్లో వచ్చినదే బాగుంది కదా ఇలా చిన్న చిన్న బుట్టీస్ అందుకనేసి నేను ఇంకా ఇదే బ్లౌజ్ని అంటే ఐ మీన్ ఇందులో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో బ్లౌజ్లో అయితే మనకి ఇలా దగ్గరకు వచ్చాయి అనమాట బుట్టీస్ అన్నీ కూడా. శారీ పార్ట్ వచ్చేసరికి ఇలా వచ్చాయి కదా. సో నాకు ఎందుకో ఈ ఫ్యాబ్రిక్నే స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇదే తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేశాను. సో ఇదైతే బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అనమాట, ప్రిన్సెస్ కట్ బ్లౌజు. సో ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకనేసి. అండ్ ఇది నెక్ మీకు ఇక్కడ చూస్తే అర్థం కాదు, నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. ఒక రెఫరెన్స్ పిక్ తీసుకొని పింట్రెస్ట్ నుంచి ఆ రెఫరెన్స్ పిక్తో నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇలా డీప్గా వచ్చి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి ఆ నెక్ ప్యాటర్న్, అలా స్టిచ్చింగ్ చేశాను. సో ఇంకా దీనికి ఎక్కువ హంగామా చేయకూడదు, చాలా సింపుల్గా బ్లౌజ్ అనేది డిజైన్ చేద్దామనేసి ఓన్లీ పైపింగ్ ఒక్కటి ఇచ్చాను. పైపింగ్ ఇచ్చేసి ఎల్బో స్లీవ్సే పెట్టాను. సో షార్ట్ స్లీవ్స్ పెట్టి ఇక్కడ బుట్టీస్ వచ్చాయి కదా అండ్ శారీ వేసుకున్నప్పుడు అంత లుక్ రాదు అనిపించింది, అందుకే ఎల్బో స్లీవ్స్ అనేది పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్ ఇచ్చాను, వీ నెక్ విత్ పైపింగ్ అనమాట. అండ్ డోరీస్ ఇలా స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీని, సింపుల్ శారీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది శారీకి మాత్రం బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేద్దామని అనిపించింది. అంటే ఇది లైట్ వెయిట్ శారీ అనమాట, జార్జెట్ శారీ, అంటే డైలీ వేర్గా అలా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని తీసుకున్నాను అనమాట ఈ శారీని. సో కలర్ కాంబినేషన్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది వచ్చేసి నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను శారీ. సో శారీ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, 800 అలా పడింది శారీ. సో దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయాలనిపించింది, అందుకే ఇలా స్టిచ్చింగ్ చేశాను. దీంట్లో అయితే బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారనమాట, అండ్ కొంచెం రా సిల్క్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్. దానికి నేనేం చేశానంటే శారీలో వచ్చింది కదా కొంచెం ఈ పర్పుల్ షేడ్, ఆ షేడ్లో నెట్ తీసుకొచ్చాను అనమాట, నెట్ ఫ్యాబ్రిక్. సో నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని వచ్చి ఇలా చిన్నగా ఫ్రిల్ ఇచ్చానండి, ఎక్కువ లేకుండా చిన్నగా ఇచ్చా ఫ్రిల్ ఇచ్చి విత్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చాను, ఎల్బో స్లీవ్స్ కాకుండా, అండ్ పైపింగ్ ఇచ్చాను అనమాట. సో ఈ శారీకి ఇలా బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను, చాలా బాగుందనమాట. అండ్ షార్ట్ పఫ్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందనమాట, హ్యాండ్ డిజైన్ అలా డిజైన్ చేశాను. చాలా బాగుందండి వేసుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ బ్లౌజ్ ప్యాటర్ను. ఇంత సింపుల్ శారీస్కి ఇలా కొంచెం డిఫరెంట్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అనమాట. సో ఈ శారీ అంటే ఐ మీన్ ఈ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఆ టైప్ అనమాట. ఫ్యాబ్రిక్ కొంచెము ఏమంటారు స్పేస్ సిల్క్ టైప్ అనమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి, చూడండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట శారీని మనం ఎక్కువసేపు. సో ఇలా లేస్ బార్డర్ వచ్చింది, చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చి, సో పళ్ళు పాట వచ్చేసరికి మొత్తం ఇలా వచ్చాయన్నమాట. సో అండ్ దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే ఈ శారీకి బ్లౌజు సేమ్ శారీలో వచ్చిన బ్లౌజే అనమాట, ఇది ఇలా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజు ఇలా వచ్చిందనమాట. సో ఇలా ఈ లేస్ అయితే ఏమి రాలేదండి, ఈ లేస్ని నేను సపరేట్గా తీసుకొని వచ్చి స్టిచ్చింగ్ అనేది చేశాను. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, అందుకనేసి ఈ పింక్ కలర్తో పైపింగ్ ఇచ్చాను అనమాట. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ నెక్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ కూడా సేమ్, బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్ నెక్ ఇచ్చానండి. అండ్ షార్ట్ స్లీవ్స్ అనమాట, ఎక్కువ హెవీగా లేకుండా చాలా సింపుల్గా ఇద్దాము, ఎందుకంటే శారీ ఆల్రెడీ హెవీగా ఉంటుంది మనము ఈ లేసు ఈ బుట్టీస్ వల్ల. సో అందుకనేసి సింపుల్గా
ఉంటే బాగుంటుంది బ్లౌజ్ అనేది అనేసి నేను ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ ఉందండి, దాన్ని కూడా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, కొంచెం కాంట్రాస్ట్గా కొంచెం బ్రైట్గా అనిపించింది. సో ఇది బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశాను. అన్ని బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్టే అనమాట, నేను రీసెంట్గా ప్రిఫర్ చేయడం ఎక్కువ. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేశానండి. సో పక్కన పిక్ యాడ్ చేశాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో స్లీవ్స్కి పఫ్ స్లీవ్స్ వస్తాయి, పఫ్ స్లీవ్స్ లాగా వచ్చి ఇలా వస్తుంది ప్యాటర్న్ అంతా. నాకేమనిపించిందంటే కొన్నిసార్లు ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ కూడా అంటే ఇలా కాంట్రాస్ట్గా పేరప్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది. సో ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ ఫ్యాబ్రిక్. సో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేటివి వస్తాయి, మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుందండి అండ్ చిన్న చిన్న స్టోన్స్ వస్తున్నాయి ఇలా. సో ఈ ఫ్యాబ్రిక్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉందండి విచిత్ర సిల్క్ అని. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్యాబ్రిక్. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళే వర్క్ ఇచ్చారనమాట, ఆ వర్క్ వచ్చిన దాని ప్రకారం నేను బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. అంటే వర్క్ ఇచ్చారు, వర్క్ ఇచ్చిన బ్లౌజ్కి మన మెజర్మెంట్స్ ప్రకారం ఎలా సెట్ అవుతుందో అలా కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను, ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్టే. సో దీనికి కూడా షార్ట్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట, షార్ట్ హ్యాండ్స్ పెట్టాను స్లీవ్స్ పార్ట్ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా హెవీగా వర్క్ వచ్చింది. నేను బ్యాక్ సైడ్ అయితే నెక్ యూ షేప్ పెట్టాను. సో ఇలా వచ్చిందండి మొత్తం వర్క్ అంతా. అండ్ ఈ వర్క్ కూడా గాడిగా ఏం లేదండి, సాఫ్ట్గానే ఉంది. అంటే మనం వేర్ చేసినప్పుడు కొంచెం రఫ్గా అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ వర్క్ కూడా. సో ఈ డిజైనర్ శారీకి నేను వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేశాను, వాళ్ళు ఇచ్చిన వర్క్ ప్రకారం మెజర్మెంట్స్ అనేవి తీసుకొని. సో ఫ్రంట్ సైడ్ మనకి ఎలాగో కవర్ అవుతుంది కదా అనేసి ప్లెయిన్గానే ఇచ్చాను అండ్ బ్యాక్ సైడే కొంచెం హెవీగా ఇచ్చాను అనమాట అండ్ డోరీస్. సో నేను కొంచెం శారీస్ కన్నిటికి కూడా డిఫరెంట్గా మన బడ్జెట్లో స్టిచ్చింగ్ అనేది చేశానండి. సో ఐ హోప్ ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మన దగ్గర ఉండే సింపుల్ శారీస్కి కొంచెం డిఫరెంట్గా బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసామనుకోండి, చాలా యూనిక్గా కనిపిస్తాం మనం ఆ శారీ బ్లౌజ్ వేర్ చేసినప్పుడు. ఈ వీడియో అనేది మీకు అందరికీ తప్పకుండా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.